హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటీ లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే thumbnail చూసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను మా వదిన వాళ్ళ ఫ్యామిలీతో ఫస్ట్ ట్రిప్ ఇది. అది కూడా మా అందరికి కామన్ గా నచ్చిన ప్లేస్ కి వెళ్తున్నాం, బీచ్ కి. మా వదిన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బీచ్ కు వచ్చాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద బీచ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ మేము సడన్ గా ప్లాన్ చేసాము ఇలా బీచ్ కి వెళ్ళొచ్చు అని. సో అలా సడన్ గా ప్లాన్ చేసేసరికి ఏం వెహికల్స్ దొరకలేదు. మా వదినకి తెలిసిన వాళ్ళ ఆటో ఉంటే ఆ ఆటో మాట్లాడింది, ఇంకా ఆటో మీదే వెళ్ళాము బీచ్ కి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్టాచ్యూ, ఎర్రవరం ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఇది. నాకు శివయ్య ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అలా అని మిగతా దేవుళ్ళు ఇష్టం లేదా అంటారు, నాకు అందరూ చాలా ఇష్టం. నేను అన్ని దేవుళ్ళని నమ్ముతాను, బట్ ఎందుకో కొంచెం ఎక్కువ శివయ్య అండ్ ఆంజనేయ స్వామి చాలా ఇష్టం. అండ్ ఇది కొత్తగా స్టార్ట్ చేసిన లైఫెస్ కంపెనీ, మా అన్నయ్య ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ అన్నవరంలో గరుడ వాహనం ఉంటుంది కదా, అది మేము వెళ్తుంటే మధ్యలో కనిపించింది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా వస్తుంది. ఐ థింక్ బీచ్ కి దగ్గరగా వచ్చేసాం అనుకుంటాం మనం. అండ్ ఫైనల్లీ అవైటెడ్ మూమెంట్ అయితే వచ్చేసింది, మేము బీచ్ కి వచ్చేసాం. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం గైస్. నేను చాలా బీచెస్ కి అయితే వెళ్ళాను, లైక్ కాకినాడ బీచ్, అద్దర్పేట బీచ్, ఉప్పాడ బీచ్. ఆ బీచ్ తో కంపేర్ చేస్తే నాకు ఈ బీచ్ చాలా అంటే చాలా నచ్చింది. మెల్లో పసుపు తాడు ఉందేంటి పెళ్ళి అయిపోయిందని అనుకుంటారేమో, లేదు గైస్, మేము బీచ్కి వెళ్ళిన రోజు కన్నా ముందే అట్ల తద్ది అయింది. గౌరీదేవికి పసుపు తాడు పెడతారు కదా, అది మేము మెడలో వేసుకుంటాం అనమాట. అది పక్కన పెట్టేసి పాయింట్లోకి వచ్చేద్దాం ఇప్పుడు. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. అసలు పబ్లిక్ ఎవ్వరూ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. లిటరలీ గైస్ ఈ బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా చూస్తూ ఆగలేకపోయాను, వెంటనే కిందకి దిగేసాను. అండ్ అలానే ఇక్కడ వాటర్తో పాటు శాండ్ కూడా చాలా బాగుంది. కాకినాడ అద్దర్పేట బీచ్లో అయితే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, అక్కడ శాండ్లో వేస్ట్ క్లాత్స్, వాటర్ బాటిల్స్, అలా వేస్ట్ అంతా అలా పడి ఉంటాయి. కానీ ఈ బీచ్లో అలా ఏం లేదండి, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, శాండ్ వాటర్ కూడా. అండ్ అలానే ఆ వేవ్స్ సౌండ్, బీచ్ వైబ్స్ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ. ఈ బీచ్ని చూడగానే నా మైండ్ అంతా ఫుల్ కామ్ అయిపోయింది అసలు. అండ్ అలానే ఈ ప్లేస్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే పబ్లిక్ ఎవరు ఉండరు కదా మనకి డిస్టర్బ్ చేయడానికి. అండ్ వాటర్ అండ్ శాండ్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో బీచ్లో ఫోటోషూట్స్ తీసుకుందాం అనే వాళ్ళకి ఇది బెస్ట్ బీచ్ ప్లేస్ అని నేను చెప్తాను. అండ్ ఈ బీచ్లో మనకి నచ్చినంతసేపు ఫోటోషూట్స్ కానీ, రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ నచ్చినంతసేపు తీసుకోవచ్చు. ఎందుకు ఇలా స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, కాకినాడ అద్దర్పేట బీచ్లో అయితే పోలీస్ ఆఫీసర్స్ ఉండేవారు. కొంచెం లేట్ నైట్ అయితే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఎక్కువసేపు ఉండకూడదు అలా అని చెప్పేవారు. బట్ ఇక్కడ ఎవ్వరు లేరు, అలాగా సన్సెట్ అయ్యేంత వరకు కూడా ఉండి మనకి నచ్చినంతసేపు ఫోటోషూట్స్ తీసుకోవచ్చు. అండ్ నాకు ఈ బీచ్ని చూసిన వెంటనే ఒక్కటే అనిపించింది, ఉప్పెన మూవీలో బీచ్ సీన్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ లొకేషన్లా అనిపించింది. సేమ్ ఆ లొకేషన్లానే ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఉంది అంట. బట్ మేము ఈ బీచ్ ప్లాన్ అప్పటికప్పుడు సడన్గా ప్లాన్ చేసాము కదా, సో మేము ఎగ్జాక్ట్ బీచ్కి వెళ్ళేసరికి 3:30 or 4 అలా అయ్యింది. వచ్చిందే లేట్, అలా నడుస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని ఇంకా అంత దూరం వెళ్ళకుండా ఇక్కడే ఉండి బీచ్ని ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నేను బీచ్లోనే వీడియోలో డైరెక్ట్గా మాట్లాడాను, బట్ ఆ బీచ్ సౌండ్స్, వేవ్స్ మీకు తెలిసిందే కదా, అవే డామినేట్ చేసేసాయి. నా వాయిస్ చాలా చిన్నగా వినిపించింది. సో అందుకే నేను ఇంటికి వచ్చి మరీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేస్తున్నాను. పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి నేను. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు నా ఈ కష్టాన్ని గుర్తించి నా వీడియోస్కి లైక్, షేర్స్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆ సపోర్ట్తో నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. బీచ్ అని చెప్తుంది, ఇంతకీ ఈ బీచ్ లొకేషన్ ఎక్కడో చెప్పలేదు అని అనుకుంటున్నారా? సారీ అండి, నేను మర్చిపోయాను. ఈ బీచ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి కొత్తపల్లి దగ్గర పెరుమాళపురం బీచ్ అండి. ఇది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ అక్కడ మంచిగా ఫొటోస్ దిగాలి, వీడియోస్ తీసుకోవాలి, అంతే కదండి. మేము కూడా అంతే. వెళ్ళగానే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేసేసాము. ఫొటోస్ అండ్ వీడియోస్ అయిపోయిన తర్వాత బీచ్ లోపలికి వెళ్ళి తడిసిపోదామని చెప్పి ఫొటోస్, వీడియోస్ అన్నీ ఇప్పుడే మంచిగా తీసేసుకుంటున్నాం అనమాట. అమ్మాయిలతో అందరికీ తెలిసిన విషయమే కదండి, 100 ఫోటోలు 100 వీడియోలు తీసుకున్నా అంత సాటిస్ఫాక్షన్ రాదు ఎందుకో. బట్ ఈ స్వామి మాకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాడు, చాలా అంటే చాలా దిగాము, చాలా పేషియన్స్తో తీసాడు ఆ స్వామి కూడా. అండ్ అలానే మా అక్క కూడా నాకు వీడియోస్, ఫొటోస్ తీయడానికి పాపం తను బీచ్ని ఎంజాయ్ చేయకుండా మొత్తం నా చుట్టూ తిరుగుతూ నాకు వీడియోస్ తీస్తూ బయటే అలా ఉండిపోయింది. నేను మాత్రం బీచ్ లోపలికి వెళ్ళిపోయి అట్లా తడుస్తూ ఎంజాయ్ చేశాను. బట్ మా అక్క మాత్రం అక్కడ ఆగిపోయింది. అండ్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. ఈ బీచ్ వైబ్, ఆ ఫ్రెష్ ఎయిర్, వేవ్స్ సౌండ్ పర్ఫెక్ట్ వీకెండ్ వైబ్ అనిపించింది నాకు. అండ్ గైస్, లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ బీచ్ డే టుగెదర్.
నాకెందుకో ఈ బీచ్ చాలా 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 నచ్చేసింది. ఇంకందుకే ఎన్ని వీడియోస్ తీసుకున్నా ఇంకా తీసుకుంటూనే ఉన్నాను. అంత నచ్చింది నాకు ఈ బీచ్. అండ్ ఇక్కడ ఈ బీచ్లో ఇలా వెళ్తూ ఉంటే మా తమ్ముడు స్వామికి ఇక్కడ ఈ రాయి కనిపించిందంట. అది నార్మల్ రాయి కాదండి. ఈ రాయికి వినాయకుడు తొండం, కళ్ళు, చెవులు అవన్నీ ఉన్నాయి. ఈ స్వామికి దొరికిందంట. అది తెచ్చి నాకు చూపించాడు. అది చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా వదిన వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాము అండ్ అది కూడా బీచ్కి వచ్చాము. మా వదినకి బీచ్ అంటే చాలా ఇష్టం. సో మా అందరికన్నా మా వదిన ఈ బీచ్ వైబ్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఈ స్వామి పేరు సాత్విక్ స్వామి. చూడండి ఎలా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ తిను వాళ్ళ అక్క, మొత్తం మా ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం ఈ బీచ్లో. అండ్ మా వాళ్ళు అలా నడుస్తూ ఉండేవారనమాట. అక్కడ శంఖాలు అవన్నీ కలెక్ట్ చేశారు. చూడండి ఎన్ని కలెక్ట్ చేసిందో మా వదిన. అవన్నీ తెచ్చి నాకు చూపిస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూసి. అలా బీచ్లో దొరికిన శంఖాలు మన పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచిదంట. అందుకే మా వదిన వాళ్ళు చాలా ట్రై చేశారు శంఖం దొరుకుతుందో లేదో అని. బట్ శంఖాలు అయితే దొరకలేదు. ఇలా షెల్స్ అయితే దొరికాయి వాళ్ళకి. అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి మా వాళ్ళంతా బీచ్లో పాదయాత్ర చేస్తున్నారు. ఆ శంఖాల కోసం వెతుకుతూ ఉన్నారు. నేను ఇలా కొంచెం బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట వాళ్ళందరినీ. అండ్ ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంటుందంట. ఆ సన్సెట్ కూడా చూసి వెళ్దాం అనుకున్నాము. బట్ మేము ఆటో కదా వచ్చాము. సో ఆ ఆటో ఆయనకి చాలా పని ఉందంట. సో అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. చూడండి మా చుట్టూ ఎవ్వరు లేరు అసలు. మేమే ఉన్నాం, మా ఫ్యామిలీయే ఉన్నాము, ఇంకెవ్వరు లేరు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది బీచ్. ఈ బీచ్కి నేను ఇదే ఫస్ట్ టైం రావడం. నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ టైం కూడా ఈ బీచ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంతలా నచ్చింది నాకు ఈ బీచ్. అండ్ అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఉన్న బోట్లో చాలా అంటే చాలా పొగ వస్తుంది. మీకు వీడియోలో కనిపించలేదు కానీ రియల్గా చూస్తే చాలా పొగ వచ్చింది. మేమందరం ఇక్కడ వీడియోస్ తీస్తూ ఇలా ఉంటే మా పెద్ద వదిన, అమ్మమ్మ వాళ్ళు ఇంకా ఫ్రెండ్కి వెళ్ళారంట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. బీచ్లో జడేస్తున్నావా? బీచ్లో జడేయించుకుంటున్నావా? అండ్ ఇక్కడ మళ్ళీ మా వదిన ఇంకొక శంఖం తెచ్చింది. అండ్ ఇందులో స్నేల్ కూడా ఉంది. అది బ్రతికే ఉందంట. అది నొక్కేస్తుంది చేయి పట్టుకుని. నాకేమో భయం వేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ షెల్ బటర్ఫ్లై షేప్లో ఉంది. చాలా క్యూట్గా అనిపించింది చూడగానే. ఇందాక నేను చెప్పాను కదా ఒక రాయి మీద వినాయకుడు తొండం, కళ్ళు, చెవులు అవన్నీ ఉన్నాయని చెప్పి. అది అండ్ ఈ షెల్, ఇంకొక షెల్ మొత్తం నేను ఇంటికి తెచ్చుకున్నాను. నాకు అవి చాలా బాగా నచ్చాయి. అందుకని అవి 3 నేను ఇంటికి తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ మా వీడియోస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. మళ్ళీ వీడియోస్ తీసుకుంటున్నాం. చాలా వీడియోస్ తీసుకున్నాం. అవన్నీ సాటిస్ఫాక్షన్ రాలేదు. లాస్ట్కి ఒక వీడియో అయితే నచ్చింది బాగా. అండ్ ఇక్కడ నా అవతారం చూసి భయపడకండి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయిపోయినాయి కదా అని హెయిర్ లీవ్ చేస్తాను. హెయిర్ని అలా క్లిప్స్తో అట్లా పెట్టేసే కన్నా నాకు ఇలా హెయిర్ లీవ్ చేస్తే చాలా ఇష్టం అనమాట. హెయిర్ లీవ్ చేసుకునేసరికి కొంచెం హీరోయిన్లా ఫీల్ అయిపోయి అలా పోజ్ కొట్టేశాను అనమాట. ఆ బీచ్లో వేవ్స్ కన్నా మా వదిన చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే యూజువల్లీ బీచ్ అంటే ఎప్పుడు అబ్బాయిలు వెళ్తారు. బీచ్ లోపలికి హెడ్ కూడా మునిగిపోయేంత వరకు వెళ్తారు అబ్బాయిలు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేమందరం కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ నుంచో ఎంజాయ్ చేస్తూ అక్కడ నుంచే చూస్తున్నాం బీచ్ మొత్తం. బట్ మా వదిన అలా కాదు. చాలా అంటే చాలా లోపలికి వెళ్ళి అక్కడ నుంచి స్విమ్ చేసుకుంటూ బయటకు వస్తుందన్నమాట. ఏంటి అంత లోపలికి వెళ్తుంది అని నాకు చాలా భయం వేసింది మా వదినని చూసి. సో తనకి బీచ్ ఇష్టమని నేను ముందే చెప్పాను కదా. తను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఇలానే ఎంజాయ్ చేస్తుందంట. వదిన అండ్ వదిన అలా అక్క ఉంది కదా, ఇద్దరూ కలిసి నా 2 చేతులు పట్టుకుని నన్ను కూడా లోపలికి, అంటే నెక్ వరకు వస్తుంది కదా వేవ్స్, అంత లోపలి వరకు తీసుకుని వెళ్ళిపోయారు నన్ను కూడా. నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా నీళ్ళెంత వరకు వెళ్ళేదాన్ని. బట్ ఈ రోజు మాత్రం మా వదిన వాళ్ళ అక్క వల్ల నెక్ దాకా వాటర్ వచ్చేంత వరకు వెళ్ళాను. నేను కొంచెం భయపడ్డాను బట్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇది నాకు చాలా అడ్వెంచరస్ డే అండ్ అలానే అన్ఫర్గెటబుల్ డే కూడా. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్, సూపర్గా ఉంది అసలు. ఆ వేవ్ సౌండ్, బ్రీజ్ అండ్ దట్ సన్సెట్ గ్లో చాలా బాగుంది.
ఆ బీచ్ చూసి వచ్చిన ఎంజాయ్మెంట్ కన్నా మా వదిన వాళ్ళ ఫ్యామిలీని చూసిన ఎంజాయ్మెంటే బాగా ఎక్కువ ఉంది. ఏంటో ఎందుకో తెలీదు కానీ మనకి నచ్చిన ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. బీచ్కి వెళ్ళి చాలా మంత్స్ అవుతుంది, వెళ్ళక వెళ్ళాను. అది కూడా చాలా తక్కువ సేపే ఉన్నాము బీచ్లో. బీచ్ని వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు, వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. సో బీచ్కి బాయ్ చెప్తున్నాను. ఏది ఏమైనా కానీ నాకు మాత్రం ఫొటోస్, రీల్స్, వ్లాగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఫుల్ మస్తీ. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ పర్ఫెక్ట్ వీకెండ్. ఫ్యామిలీ టైమ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. చూడండి ఇక్కడ ఈ బోట్ లో ఫిష్ చచ్చిపోయింది పాప. వదిన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఈ ట్రిప్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అసలు నార్మల్ బీచ్ కదా, ఏంటి ఎంత స్పెషల్ గా చెప్తుంది అనుకోవచ్చు. నేను ఈ రోజు వెళ్ళిన బీచ్ డే అయితే నాకు చాలా స్పెషల్, చాలా క్యూట్ అండ్ అడ్వెంచరస్ మూమెంట్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ సింపుల్ బీచ్ డేలో కూడా మంచి మెమరీస్ క్రియేట్ అవుతాయి. గైస్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో గైస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Kitty Lifestyles and Vlogs. Stay happy and spread smiles. Until then, bye guys.